నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ రాజధాని నిర్మాణ పనులు జాప్యం లేకుండా జరగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం నిర్దేశించుకున్న లక్ష్యానికి నిర్మాణాలు పూర్తి కావాలని వెల్లడి కుంజనపల్లిలో శ్రీ గంగా శ్రీ అన్నపూర్ణాదేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపన మహోత్సవంలో విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సెంట్రల్ నియోజకవర్గంలోని 63వ డివిజన్ పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. రాజధాని నిర్మాణ పనులు జాప్యం లేకుండా జరగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నిర్దేశించుకున్న లక్ష్యానికి నిర్మాణాలు పూర్తి కావాలని తెలిపారు. సీఎం రాజధాని నిర్మాణ పనులు పురోగతి, బ్యూటిఫికేషన్, రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ వంటి అంశాలపై క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షించారు. ఏ నిర్మాణాలను ఎంతవరకు పూర్తి చేశారు, వర్క్ ఫోర్స్ ఏ మేరకు ఉంది, నిర్మాణాలకు అవసరమైన మెటీరియల్, మిషనరీని ఆయా సంస్థలు ఏ మేరకు సమకూర్చుకున్నాయన్న దానిపై అధికారులను ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏ భవనాలను ఎప్పటిలోగా పూర్తి చేయాలో నిర్దిష్ట సమయాన్ని నిర్దేశించుకున్నామని, ఆ మేరకు పనులు పూర్తి చేయాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు. నిర్మాణాల్లో వేగంతో పాటు నాణ్యతా ప్రమాణాలను పక్కాగా పాటించాలని ఆయన ఆదేశించారు. పనుల పురోగతిపై ప్రతి 15 రోజులకొకసారి సమీక్షిస్తానని చెప్పారు. ప్రస్తుతం వర్షాకాల కారణంగా నిర్మాణ పనుల్లో కొంతమేర జాప్యం జరిగినా రానున్న రోజుల్లో దాన్ని భర్తీ చేసేలా నిర్మాణాల్లో వేగం పెంచాలని చంద్రబాబు నాయుడు సూచించారు. ఇంకా కొన్ని నిర్మాణ సంస్థలు వర్క్ ఫోర్స్ మెషినరీని పూర్తి స్థాయిలో కేటాయించలేదని, ఇలా ఉన్న సంస్థలు తమ పనితీరు మెరుగుపరుచుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇక రాజధాని భవన నిర్మాణాలకు అవసరమైన గ్రావెల్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని అన్నారు. ఈ మేరకు గనుల శాఖతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి చెప్పారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎంతవరకు పూర్తయిందని సీఎం ఆరా తీశారు. రిటర్నబుల్ ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ విషయంలో రైతులకు ఏమాత్రం ఇబ్బందులు రానిపోద్దని మంత్రి నారాయణ అధికారులను సీఎం ఆదేశించారు. ఈ సందర్భంగా రిటర్నబుల్ ఫ్లాట్ రిజిస్ట్రేషన్ కు సంబంధించిన వివరాలను అధికారులు అందించారు. మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలం కుంచనపల్లిలోని శ్రీ గంగా శ్రీ అన్నపూర్ణాదేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపన మహోత్సవంలో విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఆలయ ప్రాంగణానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్ కు గ్రామస్తులు, ఆలయ పునర్నిర్మాణ అభివృద్ధి కమిటీ సభ్యులు బాణసంచా కాల్చి ఘన స్వాగతం పలికారు. వేద మంత్రోచ్చరణల మధ్య ఆలయ పునర్నిర్మాణ అభివృద్ధి కమిటీ సభ్యులతో కలిసి శ్రీ గంగా శ్రీ అన్నపూర్ణాదేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయ పునర్నిర్మాణానికి మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. అనంతరం ధ్యాన దివాసంలోని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శిలా ఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం అందరితో కలిసి ఫోటోలు దిగారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నందం అబదయ్య, ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్ చెలపల్లి శ్రీనివాసరావు, టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, గుంటూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావుతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ప్రబలే వ్యాధులపై ముందస్తు జాగ్రత్తలు, చికిత్సలపై అవగాహన కల్పిస్తున్న నవజీవన్ బాలభవన్, డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ హాస్పిటల్ సభ్యులను సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా ఈ సందర్భంగా అభినందించారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందచేయాలన్న వీరి కృషి ప్రశంసనీయమని వారు తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గం 63వ డివిజన్ పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో నవజీవన్ బాలభవన్, డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామేశ్వరరావు ప్రారంభించారు. శిబిరంలో బీపీ, డయాబెటీస్, గుండె సమస్యలతో పాటు జనరల్, ఆర్థో, కంటి, దంత వైద్య సేవలు, మందులు ఉచితంగా అందజేశారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించారు. నవజీవన్ బాలభవన్ అడ్మినిస్ట్రేటర్ ఫాదర్ ఎస్ మర్రెడ్డి మాట్లాడుతూ పేద మరియు అణగారిన వర్గాల ఆరోగ్య రక్షణకు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. వర్షాకాలంలో ప్రబలే వ్యాధులకు ముందస్తు జాగ్రత్తలు, చికిత్సలపై అవగాహన కల్పించామని, అవసరమైన వారికి ఆరోగ్యశ్రీలో శస్త్రచికిత్సలు చేసేందుకు కృషి చేస్తామని ప్రోగ్రాం మేనేజర్ గొల్లముడి శేఖర్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ జె సంధ్యామాధురి, కార్పొరేటర్ మోదుగుల తిరుపతమ్మ, డివిజన్ అధ్యక్షులు లబ్బా వైకుంఠం, వైద్య బృందం, నవజన్ బాలభవన్ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు ప్రముఖ ఎన్జిఓ ఆర్గనైజేషను నవజీవను బాలభవన్ అనేక మంది అనాథ పిల్లలకి, పేదవాళ్ళకి సేవలు అందిస్తున్నటువంటి ఈ సంస్థ ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజీ రాజీవ్ నగర్లో మరి మెగా వైద్య శిబిరాన్ని ఈరోజు ఏర్పాటు చేసింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వృద్ధులకి, మా మహిళా సోదరీమణులకి, అలాగే మగవాళ్ళకి అందరికీ అనేక రకమైనటువంటి సమస్యల మీద ఆరోగ్య పరీక్షలు చేసి మళ్ళీ వాళ్ళకి మందులు కూడా ఉచితంగా ఈరోజు సిద్ధార్థ మెడికల్ కాలేజీ ద్వారా ఈరోజు ఇక్కడ సేవా కార్యక్రమాలు పెట్టారు. చాలా సంతోషం. హృదయపూర్వకంగా నవజీవన్ బాలభవన్ ఆర్గనైజేషన్ సిబ్బందిని, వాళ్ళ స్టాఫ్ని అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నా. ఇక్కడ ఈ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఈరోజు డెంటల్కి సంబంధించినటువంటి సమస్యలకి, గైనకాలజీ, ఆర్థోపెడిక్, నెఫ్రాలజీ, కార్డియాలజీ అన్నిటికి కూడా ఇక్కడ పెట్టారు. ఇలాంటి మెడికల్ క్యాంపుల వల్ల ప్రజలకి చాలా ఉపయోగం పడుతుంది. ఎందుకంటే ఇదే డాక్టర్ని కార్పొరేట్ హాస్పిటల్లో వెళ్ళి కలవాలంటే 500 రూపాయలు కన్సల్టేషన్ ఫీజు చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అది కాకుండా వాళ్ళు ఇక్కడికి వచ్చి, నిష్ణాతులైన డాక్టర్లు ఇక్కడికి వచ్చి మరి పేదల్ని ఉచితంగా పరీక్షలు చేసినాక ఇంకా ఏదన్నా పై లెవెల్లో మరి ఇంకా వాళ్ళకి ఎగ్జామినేషన్ చేయాలని అంటే మరి ఎక్స్రేలు కానీ, ఎంఆర్ఐలు కానీ, స్కాన్స్ కానీ పైన పంపించి ఇక్కడ తాత్కాలికంగా మెడిసిన్స్ కూడా ఉచితంగా ఇవ్వటం అనేది ఒక మంచి కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాలని ప్రజలు కూడా సద్వినియోగం చేసుకోవాలి. భారతదేశంలో ప్రస్తుతం అత్యంత ప్రాధాన్యత పొందిన డాక్యుమెంట్ ఏదైనా ఉంది అంటే అది ఆధార్ కార్డు అని చెప్పాలని, ఆధార్ కొన్ని నిర్దిష్ట సేవలకు మాత్రమే చట్టబద్ధంగా ఉపయోగపడుతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. ఆధార్ కార్డు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని, 10 సంవత్సరాలకు ఒకసారి ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాలని సూచించారు. అప్డేట్ ప్రక్రియలో ఎన్టీఆర్ జిల్లా ప్రథమ స్థానంలో ఉందని పేర్కొన్నారు. అమరావతి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని పెంగళ వెంకయ్య భవనంలో మీడియా కుటుంబ సభ్యులకు 2 రోజుల పాటు ఏర్పాటు చేసిన ఆధార్ సేవల కేంద్రాన్ని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో పాటు వారి కుటుంబ సభ్యులు ఆధార్ కార్డు అప్డేట్ కోసం క్యూ కట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మానవుని నిత్య జీవితంలో ఆధార్ కార్డు ఎంతో అవసరమని, ముఖ్యంగా చదువుకునే యువతకు ఆధార్ కార్డు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఉద్యోగరీత్యా గాని, ఉన్నతమైన విద్యా అవకాశాలు పొందే విషయం గాని, ప్రభుత్వ పథకాలు పొందాలన్నా ఆధార్ కార్డు అనేది ఎంతో కీలకంగా ఉందని చెప్పారు. జర్నలిస్టు మిత్రులు, వారి కుటుంబ సభ్యులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. త్వరలోనే పాస్పోర్ట్ సేవలను కూడా అందుబాటులో తీసుకొచ్చేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందని అమరావతి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సతీష్ బాబు తెలిపారు. ఈ డిజిటల్ యుగంలో ఆధార్ కార్డు అనేది ప్రతి ఒక్కరికి ఎంతో అవసరమని తెలిపారు.
ఆధార్ క్యాంప్స్ మనకు స్పెషల్ క్యాంప్స్ నీడ్ బట్టి అన్ని చోట్ల చేస్తూ ఉంటాం. గ్రామాల్లో కూడా అలాగే వాటిలో కూడా పెట్టినాం. అదే భాగంగా ఈరోజు కలెక్టరేట్లో కూడా లాస్ట్ 2 days నుంచి జర్నలిస్టు అలాగే మీడియా మిత్రులు ఎక్కడైనా అప్డేషన్ అయినా పెండింగ్ ఉంటే చేసుకోవడానికి పెట్టడం జరిగింది. ఈ ఆధార్ అప్డేషన్ అనేది ఎవరీ 10 yearsకి ఒకసారి చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్ల 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఫస్ట్ ఆధార్ వస్తుంది. మళ్ళీ 10 సంవత్సరాలు వెళ్ళేసరికి వాళ్ళు ఫిజికల్గా ఎదుగుతారు కాబట్టి ఆ ఫింగర్ ప్రింట్స్ అలాగే ఇది ఐరిస్ ఉంటాయి. ఇది అప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు. లేకపోతే వన్స్ ఆ ఫిజికల్లీ చేంజెస్ చేసేసరికి చాలా రోజు అయిన తర్వాత అది రికగ్నిషన్ అవ్వదు. కాబట్టి ఆ ఉదయం నుంచి ఎప్పటికప్పుడు ఆధార్ అప్డేషన్కి చెప్తూనే ఉన్నారు. మన రాష్ట్రంలో అలాగే మన జిల్లాలో ముందంజలో ఉన్నాము. ఇది ప్రతి ఒక్కరు అంటే మర్చిపోయి కూడా కొంతమంది ఏమవుతుంది ఆల్రెడీ చేయించుకున్నాం తప్పు అని కాకుండా, ఎందుకంటే ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా ఒక పాస్పోర్ట్ చేయించాలన్నా కూడా మనకి ఏ గవర్నమెంట్ సర్వీస్ పొందాలన్నా కూడా ఆధార్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆధార్ అప్డేటెడ్గా ఉంటే ఆ ఈకేవైసీ చేయడానికి అయితేనేంటి, లేదా గవర్నమెంట్ స్కీమ్స్ పొందడానికి అయితేనేంటి, లేదా ఇలాగ పాస్పోర్ట్ లేదా ఫారెన్ విజిట్స్ ఏం చేయడానికి కూడా ఈ ఆధార్ అప్డేషన్ చాలా అవసరం. ఇది డిజిటల్ యుగం. ఈ డిజిటల్ యుగంలో మన డిజిటల్ రికార్డ్స్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే ఏదో ఒక క్షణంలో మనం ఇబ్బంది పడేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ప్రతి అవసరానికి ప్రభుత్వ పథకాలు కావచ్చు, మన పిల్లల చదువులు కావచ్చు, విదేశీ పయనాలు కావచ్చు, ఏ పని చేయాలన్నా మన డిజిటల్ రికార్డ్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకొని ఉంచుకోవటం అవసరం. ప్రతి 10 ఏళ్లకు ఒకసారి మన ఆధార్ కార్డులో ఉన్నటువంటి బయోమెట్రిక్స్ని అప్డేట్ చేసుకోవటం అనేది తప్పనిసరి. దీన్ని పాత్రికేయులో మేము అనేక సందర్భాలు అనేక మందికి చెప్తాం, కానీ ఆ పని మా వరకు మేము చేసుకోవడంలో చిన్న అశ్రద్ధ మేము వహిస్తున్నాం. ఈ నేపథ్యంలో ప్రెస్ క్లబ్ అమరావతి వైపు నుంచి పాత్రికేయులు వారి కుటుంబ సభ్యులందరికీ ఆధార్ మేళాన్ని మేము నిర్వహిస్తున్నాం. 2 రోజుల పాటు కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ ఆఫీస్లో ఉన్న సమావేశ మందిరంలో జరుగుతుంది. దీనికి సహకరించినటువంటి కలెక్టర్ గారు ఇతర అధికారులందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం 2023లో జరిగిన పార్కామణి దొంగతనం కేసు దర్యాప్తును సునిశ్చితంగా పరిశీలిస్తే ఇది కేవలం దొంగతనం కాదని ఒక పెద్ద కుట్రలాగా కనిపిస్తుందని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య ఆరోపించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ కేసు దర్యాప్తులో అడుగడుగున తప్పిదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, దీనికి నాటి చైర్మన్ టీడీడీ అధికారులు ఈవో బాధ్యులని ఆయన విమర్శించారు. స్వామివారి సొమ్ము తింటూ స్వామివారికి ఇంత అన్యాయం చేస్తారా అంటూ మండిపడ్డారు. ఈ కుట్ర రాష్ట్ర ప్రజలందరికీ అర్థమవుతుందన్నారు. ఈ కుట్రను వెలుగు తీయడానికి సునిశ్చితంగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం 2023లో జరిగిన పరకామణిలో చేతివాటం, దొంగతనం అదంతా కూడా సునిశ్చితంగా పరిశీలిస్తే అదేదో పెద్ద కుట్రలాగా కనిపిస్తూ ఉన్నది. అడుగడుగున ప్రతి అడుగులో కూడా తప్పిదాలు కనపడుతున్నాయి. చైర్మన్ తప్పిదం కావచ్చు, టీటీడీ అధికారుల తప్పిదం కావచ్చు, ఈవో తప్పిదం కావచ్చు, అడుగడుగున తప్పిదాలు కనపడుతున్నాయి. దీని గురించి ఈ కుట్ర వెలికి తీయటానికి దర్యాప్తు చాలా సునిశ్చితంగా చేయవలసిన అవసరం ఉన్నది. ఆల్రెడీ గౌరవ హైకోర్టు వారి దృష్టిలో ఉన్నది. ఆల్రెడీ సిఐడిని ఆదేశించారు దర్యాప్తు చేయమని. అది పక్కన పెడితే నేను రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా స్వామివారి భక్తులందరూ కూడా ఏం జరిగింది ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా, భూమన కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ చైర్మన్గా ఉండగా, తర్వాత వైవి సుబ్బారెడ్డి గారు, వీళ్ళంతా కూడా ఇదేదో దొంగల దోపిడీ జరిగిందా, స్వామివారి సేవ జరిగిందా? ఒక్కసారి మీ అందరికీ నేను గుర్తు చేస్తూ ఉన్నా. దొంగతనం జరిగింది. ఆ రోజు డ్యూటీలో ఉన్న అధికారుల దృష్టికి వచ్చింది. 29/4/23 కొంచెం డీటెయిల్స్లోకి వెళ్తాను నేను. దాంతో రాష్ట్ర ప్రజలందరికీ అర్థమవుతుంది, అమ్మా ఇంత జరిగిందా టీటీడీలో. కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన సివిల్ ఇంజనీర్ గుడివాడ హరి విజయ్ కుమార్, అతని తండ్రి గుడివాడ పాండురంగారావు ఈ రోజు మంగళగిరిలో బ్యాంకు పని నిమిత్తం రాగా ఆకస్మికంగా ఫిట్స్ రాగా స్థానిక హాస్పిటల్కు తీసుకెళ్లారు. విజయ్ కుమార్ ఆరోగ్య పరిస్థితి చూసిన వైద్యులు తగిన పరీక్షలు చేసిన తర్వాత అతనికి బ్రెయిన్ లో రక్తస్రావం ఉందని తెలిపి చికిత్సను చేసేప్పటికీ అతని ఆరోగ్య పరిస్థితులు ఎటువంటి మార్పు కనిపించదని వైద్యులు సూచించారు. మెరుగైన వైద్య చికిత్స కోసం మణిపాల్ హాస్పిటల్ విజయవాడకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం తనను బ్రెయిన్ డెడ్ గా పరిగణించారు. భార్య యోగా విష్ణుప్రియ మరియు కుటుంబ సభ్యుల అంగీకారం మేరకు ఆంధ్రప్రదేశ్ జీవన్ దాన్ చైర్మన్ డాక్టర్ కె రాంబాబు
హాస్పిటల్ డైరెక్టర్ రామాంజనేయ రెడ్డి ఆధ్వర్యంలో అవయవ దానం జరిగింది. దీనిలో కాలేయం మరియు కిడ్నీ మణిపాల్ హాస్పిటల్ విజయవాడలోని అవసరమైన వారికి ట్రాన్స్ప్లాంటేషన్ నిర్వహించారు. మరొక కిడ్నీ విజయవాడ కామినేని హాస్పిటల్కు మరియు కార్నియా ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ విజయవాడకు తరలించారు. ఈ మంచి కార్యక్రమానికి ముందుకు వచ్చినందుకు దాత కుటుంబానికి మణిపాల్ హాస్పిటల్స్ కృతజ్ఞతలు తెలిపింది. క్యాన్సర్లు ప్రారంభ దశలో గుర్తించినట్లయితే చికిత్స విజయవంతమయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని ఇంటర్వీల్ క్లబ్ వంటి సంస్థలు ఈ దిశగా చేస్తున్న కృషి అభినందనీయమని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు. ఆడపిల్లలు యువత తమ ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించి క్యాన్సర్ లక్షణాలు గుర్తించడం, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలి అలవర్చుకోవడం వంటివి చాలా ముఖ్యమని తెలిపారు. బిఆర్టీఎస్ రోడ్ ఫుడ్ జంక్షన్ వద్ద నుండి ఇన్నర్వీల్ క్లబ్స్ ఆధ్వర్యంలో క్యాన్సర్ అవగాహన ర్యాలీలో ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పాల్గొని జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రాం ఇవాళ ప్రపంచం మొత్తం క్యాన్సర్ ని జయించడం కోసం పోరాడుతూ ఉందని, క్యాన్సర్ ని జయించాలంటే మొట్టమొదటి పరిస్థితుల్లోనే దాన్ని డయాగ్నోస్ చేస్తే చాలా వరకు క్యూర్ అయిపోయే పరిస్థితి ఉంటుందని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు చెప్పారు. లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ ట్రీట్మెంట్ తో అనేక క్యాన్సర్లకి మందులు, వ్యాక్సిన్స్ కూడా వచ్చాయని, దీన్ని సామాన్య ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ తో పాటు సర్వైవల్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తూ ఎక్కడైతే స్లమ్ ఏరియాస్ ఉంటాయో ఆ స్లమ్ ఏరియాస్ కు తీసుకువెళ్లి ఉచితంగా ఈ టెస్టులు చేస్తూ ఉన్నామని, పెద్ద ఎత్తున ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ లక్ష్యం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యం క్యాన్సర్ రహిత ఆంధ్రప్రదేశ్ చూడాలని, ఆడవాళ్లు ముఖ్యంగా స్టూడెంట్ స్టేజ్ నుంచే క్యాన్సర్ పై అవేర్నెస్ తో ఉండాలని, ఇలాంటి క్లబ్స్, ఇన్నర్వీల్ క్లబ్స్ డాక్టర్ల సూచనలు ఉన్నటువంటి హాస్పిటల్ సూచనలు పాటించి దాన్ని ఏ విధంగా తెలుసుకోవాలన్నది ముఖ్యం. ప్రస్తుతం చాలా మంది ఆడవాళ్లు క్యాన్సర్ కు గురవుతూ ఉన్నారని ఆయన పేర్కొన్నారు. విజయవాడ నగరంలో ఇన్నర్వీల్ క్లబ్ చాలా యాక్టివ్ అయినటువంటి క్లబ్. దీంట్లో ఉన్నటువంటి మా సోదరీమణులు నిత్యం సమాజం కోసం, ముఖ్యంగా మహిళల కోసం ఏదో ఒక అవేర్నెస్ కార్యక్రమం, అనేకమైనటువంటి సోషల్ యాక్టివిటీసు ఇన్నర్వీల్ క్లబ్ ద్వారా జరుగుతూ ఉంటాయి. ఈరోజు చాలా మంచి కార్యక్రమాన్ని వీళ్ళు సెంట్రల్ నియోజకవర్గంలో బీఆర్టీఎస్ రోడ్లో తీసుకోవడం జరిగింది. దానికి ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా మా పార్టీ అందరం కూడా మా సోదరీమణులకి పూర్తి మద్దతు తెలియజేస్తూ మేము కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఇది క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రాం. ఇవాళ ప్రపంచం మొత్తం పోరాడుతూ ఉంది క్యాన్సర్ని జయించడం కోసం. క్యాన్సర్ని జయించాలనంటే ప్రిలిమినరీ స్టేజ్లోనే, మొట్టమొదటి పరిస్థితుల్లోనే దాన్ని మనం డయాగ్నోస్ చేస్తే చాలా వరకు క్యూర్ అయిపోయే పరిస్థితి. ఇది ఇన్నర్వీల్ ఇంటర్నేషనల్ వరల్డ్స్ లార్జెస్ట్ ఉమెన్ ఆర్గనైజేషను. ఎంటైర్ వరల్డ్లో మా ఆర్గనైజేషన్ అంతా ఎక్స్పాండ్ అయ్యింది. సో ఏంటంటే మా ఆర్గనైజేషను హెల్పింగ్ పీపుల్, హెల్పింగ్ చిల్డ్రన్, హెల్పింగ్ ఉమెన్. ఏంటంటే సొసైటీలో ఇప్పుడు అనేక రకాలుగా ఎన్నో డిసీజెస్తోని
ప్రజలు బాధపడుతున్నారు. దాంట్లో ఏంటంటే ఒకప్పుడు మనకి కార్డియో ప్రాబ్లము అది చాలా రెగ్యులర్గా జ్వరం వచ్చేటట్టు ప్రతి ఒక్కరికి వచ్చేది. లాస్ట్ 15 ఇయర్స్ సఫర్ అయ్యారు. ఇప్పుడు లాస్ట్ 5 ఇయర్స్ నుంచి క్యాన్సర్ అనేది ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుంది. అది క్యాన్సర్ అనేది అది ఎర్లీ స్టేజ్లోని దాన్ని మనం ఐడెంటిఫై చేసి క్యాన్సర్ వ్యాక్సినేషన్స్ అవి మనం తొందరగా మేలుకుని పిల్లలకి మనం ప్రత్యేకించి ఆడపిల్లలకి 11 ఇయర్స్ ఏజ్ నుంచి 25 ఇయర్స్ బిలో, ఎందుకంటే ఆఫ్టర్ మ్యారేజ్ ఉమెన్ చాలా సఫర్ అవుతుంది క్యాన్సర్తో. క్యాన్సర్ గురించి అవేర్నెస్ ఒకటి క్రియేట్ చేయడం కోసం సెల్ఫ్ ఎగ్జామినేషన్ అందరూ చేసుకోవచ్చు. మనకి ఏమాత్రం తేడా ఉన్నా క్యాంప్స్ పెట్టినప్పుడు అటెండ్ అయ్యి మీరు కావాలంటే చూపించుకోండి. మొహమాట పడద్దు, ఎవరు ఇబ్బంది పడద్దు. మీకు హెల్ప్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు ఎవరినైనా అప్రోచ్ అవ్వచ్చు. మాలాంటి వాళ్ళని అప్రోచ్ అయ్యి మీరు సలహా అడిగి తీసుకుని మీరు ఏమాత్రం భయపడకుండా ధైర్యంగా చేయించుకోవచ్చు. మీకు సపోర్ట్ చేయడానికి మేము ఎప్పుడూ రెడీగా ఉంటాము. అండ్ ఈ మెయిన్ ఉద్దేశం ఏంటంటే పొలిటికల్ వాళ్ళని కూడా పిలవటానికి మాకు క్యాన్సర్ ఇట్ బికేమ్ వెరీ బర్డెన్సమ్ అనమాట. వ్యాక్సినేషన్ ఎంత తగ్గించినా కూడా ఇంకా ఇప్పుడు కూడా ఒక్కొక్క డోసు 10,000 ఉంది. సో చాలామంది వేయించుకోవటానికి ఇబ్బంది పడుతున్నారు. సబ్సిడీ అట్లాగా ఏమన్నా వస్తే ఇంకా బాగుంటుంది. అండ్ ఇది ఆడవాళ్ళకే అనే అపోహ ఒకటి ఉంది, కాదు మగవాళ్ళు కూడా వేయించుకోవాలండి క్యాన్సర్ వ్యాక్సినేషన్. సో వీ వాంటెడ్ టు ప్రమోట్ దట్ ఆల్సో. గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతి వనంలో పనిచేసే కాంట్రాక్టర్ కార్మికులకు గత ఏడాది నుంచి జీతాలు చెల్లించడంలో కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం చూపించడం వల్ల కార్మికులు రోడ్డున పడుతున్నారని సిఐటి నగర అధ్యక్షులు దుర్గారావు ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ కార్మికుల సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురావడం జరిగిందని, కలెక్టర్ సానుకూలంగా స్పందించి కార్మికులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని అన్నారు. ఇంతవరకు కార్మికులకు జీతాలు రాకపోవడంతో అనేక అవస్థలకు గురవుతున్నారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ నగరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతి వనంలో పనిచేస్తున్న కాంట్రాక్టర్ కార్మికులకు జీతాలు చెల్లించాలని టూరిజం ఎండీ అజయ్ జైన్ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషాకు సిఐటి నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిఐటి నాయకులు మాట్లాడుతూ గత ఏడాది నుండి కాంట్రాక్టు కార్మికులకు జీతాలు ఇవ్వకపోవడం వల్ల గత కొన్ని రోజుల నుంచి 22 మంది ఉద్యోగులు శాంతియుతంగా ఆందోళన చేయడం జరుగుతుందని, కార్మికులకు జీతాలు చెల్లించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్కు వినతి పత్రాలు అందజేయడం జరిగిందని తెలిపారు. కార్మికుల జీతాలు చెల్లించాలని కాంట్రాక్టర్లకు అనేకసార్లు మొరపెట్టుకున్నా తనకు బిల్లులు కార్పొరేషన్ నుండి రావటం లేదని, అందుకని కార్మికులకు జీతాలు చెల్లించలేకపోతున్నామంటూ పేర్కొన్నారని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కార్మికులకు న్యాయం చేయకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వాడలో 150 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా సామాజిక న్యాయానికి ప్రభుత్వము అధికార వ్యవస్థలు పాత్ర వేస్తూ ఉన్నాయి. సామాజిక న్యాయం గురించి మాటలు చెప్పే ప్రభుత్వాలు ఆ అంబేద్కర్ సాక్షిగా పనిచేస్తున్నటువంటి కార్మికులకి 10 నెలల నుండి జీతాలు ఇవ్వకపోవటం సిగ్గుచేటైనటువంటి విషయం. చట్టాలని కాపాడాల్సిన ప్రభుత్వాలు వ్యవస్థలే చట్టాలను ధిక్కరిస్తూ ఉన్నాయి. నెల పని చేయగానే జీతం ఇవ్వాలి, కానీ కార్మిక శాఖ ఏం చేస్తూ ఉంది, ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయి. దాదాపు నెల రోజుల నుండి సమ్మె చేస్తున్నారు కార్మికులు. ఉన్నతాధికారుల దగ్గరికి వెళ్ళారు, అయినా ప్రభుత్వానికి పట్టల. విగ్రహాలు పెట్టడంలో పోటీ పడటం కాదు, సామాజిక న్యాయాన్ని కాపాడటంలో పోటీ పడండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక మహాశిల్పం దగ్గర 10 నెలలుగా పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. వారికి ఆనాటి నుంచి జీతాలు ఇవ్వట్లేదు. అక్టోబర్ 3న మా జీతాలు ఇవ్వమని చెప్పి కార్మికులు కూర్చుంటే గౌరవ కలెక్టర్ గారిని గౌరవ కమిషనర్ కలిసిన తర్వాత జీతాలు ఏజెన్సీకి ఇచ్చారు. కానీ ఏజెన్సీ మాత్రం ఒక ఆగస్టు నెల మాత్రం జీతం ఇచ్చి చేతులు దులుపుకునే పరిస్థితి. ఇది ఈ యొక్క పారిశుద్ధ్య కార్మికులు దళిత గిరిజన బలైన వర్గం సంబంధించిన వాళ్ళు 10 నెలలుగా జీతాలు రాకపోతే ఏ రకంగా బతకాలి? ఇది ఒక ఆకలి సమస్య, ఇది ఒక సామాజిక సమస్య.
ఈ సమస్య పట్ల సామాజిక న్యాయం గురించి మాట్లాడే అధికారులైనా ప్రజాప్రతినిధులైనా ఎందుకు పారిశుద్ధ్య కార్మికులకి జీతాలు ఇవ్వకుండా పెండింగ్ పెడతా ఉన్నారు? దోమల వల్ల కలిగే వ్యాధుల నుంచి నివారణ కొరకు ఫ్రైడే డ్రైడే నిర్వహణతో ప్రజలకు అవగాహన కల్పించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర ఆదేశాల మేరకు జెండా సెంటర్ 1 టౌన్ ప్రాంతాల్లో ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలు దోమల బారిన పడకుండా ఉండేందుకు విఎంసీ సిబ్బంది అవగాహన కల్పించారు. అందులో భాగంగా అక్కడ నివసిస్తున్న ప్రజలు వారి ఇళ్లలో ఉన్న నీటి నిల్వలను శుభ్రం చేస్తూ ప్రతి ఫ్రైడే డ్రైడే నిర్వహించాలని వారికి అవగాహన కల్పిస్తూ దోమలు పెరగకుండా యాంటీ లార్వా ఆపరేషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ సూపర్వైజర్ సోమరాజు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, మలేరియా సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. మంచినీటిలో పెరిగేటువంటి దోమల మాత్రమే మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులు కలుగుతాయి. ముఖ్యంగా డెంగ్యూ వ్యాధులు కలిగేటువంటి టైగర్ దోమ, ఈడిస్ దోమ మన ఇళ్ళు పరిసరాలు, ముఖ్యంగా మన పూల కుండీలు, మన రిఫ్రిజిరేటర్లో అడుగు భాగాలు ఉండేటువంటి చిన్న ట్రేల్లో ఉన్నటువంటి కొద్ది నీటిలోనే పెరిగి ఈ డెంగ్యూ దోమకు ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే అది ఎక్కడికి పోదు, పెంపుడు కుక్కలాగా మన ఇంట్లో ఉంటుంది. 3 అడుగుల నుంచి పైకి ఎగరలేదు, 50 మీటర్ల దూరం వెళ్ళలేదు. కనుక పగలు మనం దోమలు కుడుతున్నాయి అంటే ఖచ్చితంగా మన ఇంటి పరిసరాల్లో మనమే దోమలు పెంచుకుంటున్నామని అర్థం చేసుకోవాలి. సింగనగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సెంట్రల్ నియోజకవర్గంలో 62, 33, 29వ డివిజన్లకు చెందిన పలువురు లబ్ధిదారులకు 8 లక్షల రూపాయలు విలువ చేసే ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అర్హులైన లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ అనంతరం బోండా ఉమా మాట్లాడుతూ ఎమ్మెల్యే కార్యాలయం ప్రతిరోజు ప్రజల విజ్ఞప్తులు స్వీకరిస్తూ ఆ విజ్ఞప్తులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి వారి ఆమోదం పొందిన తర్వాత సహాయాన్ని చెక్కుల రూపంలో మా కార్యాలయంలో గౌరవప్రదంగా లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుందని, తాను శాసనసభ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించిన గత 16 నెలల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 3 కోట్ల రూపాయలకు పైగా నిధులను ప్రజలకు అందజేయడం జరిగిందని తెలిపారు. ప్రతిరోజు చెక్కులను పంపిణీ చేస్తూనే ఉన్నాము అని, ఈ ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా కూడా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని, అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేట్ హాస్పిటల్స్ లో వైద్యం చేయించుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం లభిస్తుందని, గతంలో 2014 నుంచి 2019 వరకు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా 30 కోట్ల రూపాయలకు పైగా ముఖ్యమంత్రి సహాయ నిధిని ప్రజలకు అందజేయడం జరిగిందని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా నిత్యం ఎమ్మెల్యే కార్యాలయం, మా కార్యాలయం ప్రతిరోజు అర్జీలు తీసుకుంటా ఉంది. ఆ అర్జీల్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి అక్కడ వాళ్ళకి సహాయం తీసుకొచ్చి చెక్కుల రూపంలో రాపించడం, ఆ చెక్కులు మళ్ళీ ఆఫీసులో గౌరవప్రదంగా వాళ్ళకి అందజేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికీ నేను శాసనసభ్యుడయ్యి ఈ 16 నెలల్లో దాదాపు 3 కోట్ల పైన సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ప్రజలను ఆదుకోవడం, సెంట్రల్ నియోజకవర్గ ప్రజలను నాకు సంతోషంగా ఉంది. ప్రతిరోజు ఏదో ఒక డివిజన్లో చెక్కులు ఇస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఎక్కడైతే అత్యవసర పరిస్థితుల్లో మరి ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం పొందిన ఖర్చు పెట్టినటువంటి వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ అనేది చాలా సౌకర్యవంతంగా ఉంది. గతంలో కూడా నేను 2014, 2019 శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు 30 కోట్ల పైన ఆ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకొచ్చి ప్రజలకు ఆదుకున్నాం. మళ్ళా ఇవాళ ప్రజలు సేవ చేసే భాగ్యం ఈరోజు ఎమ్మెల్యేగా నన్ను గెలిపించిన తర్వాత నిత్యం ఈ ఎమ్మెల్యే కార్యాలయం ప్రజలకు అందుబాటులో, ప్రజలు ఇచ్చిన విజ్ఞప్తులకి, అప్లికేషన్లకి జవాబుదారితనంగా పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు 29వ డివిజన్లో అక్కడ కార్పొరేటర్ సోదరుడు లక్ష్మీపతి కానీ, డివిజన్ పార్టీ అధ్యక్షుడు పివిఆర్, అలాగే 62వ డివిజన్లో పైడి సీను, అలాగే మిగిలినటువంటి నాయకులు అందరి ఆధ్వర్యంలో దాదాపు 8 లక్షల రూపాయలు ఈరోజు చెక్కులు ఇచ్చాం. సంతోషంగా ఉంది. ఖచ్చితంగా ఒక పని చేసే శాసనసభ్యుడు ఉంటే ఏ విధంగా ప్రజలకి మేలు జరుగుద్దో ఈ ఎమ్మెల్యే కార్యాలయం
నిత్యం కూడా ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేస్తూ ఉన్నాం. దేశ ఐక్యత కోసం కృషి చేసిన నాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని ఎంపీ కేశవ్ శివనాథ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ కొనియాడారు. దృఢమైన సంకల్పం, అంచెలంచెల నాయకత్వం సర్దార్ సొంతమని చెప్పారు. ప్రతి ఒక్కరూ వల్లభాయ్ పటేల్ ఆశయ సాధనకు కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. భారత మాజీ ఉప ప్రధాని మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని విజయవాడలో మై భారత్ సెంట్రల్ డిపార్ట్మెంట్ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో ఏక్తా ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ కేశవ్ శివనాథ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ హాజరయ్యారు. ఏక్తా ర్యాలీ ప్రారంభించడానికి ముందు ఎంపీ కేశవ్ శివనాథ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, ఎన్డీఏ కూటమి నాయకులు సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం చిన్నారులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఆసక్తిగా తిలకించి ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, అతిథులు, విద్యార్థులు స్వదేశీ వస్తువుల కొనుగోలుపై ప్రతిజ్ఞ చేశారు. ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంచ్ సర్కిల్ వరకు సాగిన ఈ ర్యాలీకి ఎంపీ కేశవ్ శివనాథ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ జెండా ఊపి ప్రారంభించారు. మువ్వెన్నెల జెండా చేతబూని ఎంపీ కేశవ్ శివనాథ్ ర్యాలీని ముందుండి నడిపించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశవ్ శివనాథ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. స్వతంత్రం వచ్చాక భారతదేశానికి మొట్టమొదటి హోంమంత్రిగా సేవలందించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ రక్షణ, సమగ్రత కోసం ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు, నాయకులు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఏక్తా దివాస్ గా జరుపుకుంటున్నామని, విశాల భారతావనిని ఏకతాటిపైకి నడిపించిన వల్లభాయ్ పటేల్ జీవితం ఆదర్శప్రాయమని అన్నారు. బ్రిటిష్ వారు భారత్ను విడిచి వెళ్ళాక దేశ రక్షణ, సమగ్రత కోసం ఆయన ఎంతో కృషి చేశారని, అందుకే ఆయనకు ఉక్కు మనిషి అనే పేరు వచ్చిందని అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయ సాధనకు అందరం కలిసి కృషి చేద్దామని అన్నారు. మన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150 జన్మదినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని రావడానికి నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. వేదికను అలంకరించిన పెద్దలు గౌరవ మాధవ్ గారు, మిగతా పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. ఇవాళ ఉదయం గుజరాత్లో యూనిటీ మార్చిని మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ప్రారంభించి ఇవాళ దేశం మొత్తం మీద జరుపుకుంటున్నాం. ఇవాళ దేశం ఈ విధంగా ఒక సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడిన మొట్టమొదటి వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఆయన ఆధ్వర్యంలో ఎన్నో సంస్థానాధీశులన్నింటినీ తీసుకొచ్చి ఈ భారతదేశం యొక్క యూనిటీని తెలియజేసిన వ్యక్తి. అటువంటి మహనీయుని యొక్క అడుగుజాడల్లో మొన్న కూడా మనం ఆపరేషన్ సింధు ద్వారా భారత సత్తా ఏంటో పొరుగు దేశాలకి చాటాం. అటువంటి వ్యక్తి కార్యక్రమంలో పాల్గొని ఇవాళ యూనిటీ మార్చి విజయవాడలో ప్రారంభిస్తున్న గౌరవ మా అధ్యక్షులు మాధవ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమము ఇదే విధంగా దేశం మొత్తం మనం స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఏ విధంగా జరుపుకుంటున్నామో ఈ కార్యక్రమం అదే విధంగా జరుపుకోవాలి. మన యొక్క సమగ్రతని, మన సార్వభౌమత్వాన్ని, మన దేశ యొక్క విశిష్టతని తెలిపించిన అటువంటి వ్యక్తుల్ని మనం స్మరించుకుందామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇవాళ దేశవ్యాప్తంగా సమైక్యత నడక అనే కార్యక్రమాన్ని మనం పెద్ద ఎత్తున చేస్తున్నాం. యూనిటీ మార్చ్ పేరు మీదట మనందరం కూడా ఏ కారణంగా స్వేచ్ఛ స్వతంత్రాన్ని పిలుస్తున్నామో, ఎవరి కారణంగా భారతదేశం అంతా సమైక్యంగా ఉంది ముందుకెళ్తుందో, భారతదేశం యొక్క ఏదైతే చిత్రపటం ఈ రకంగా ఉండడానికి కారణమైన వ్యక్తి, మన దేశం యొక్క
తొలి హోమ్ మినిస్టర్గా ఉంటూ ఉక్కు మనిషిగా బార్డోలి నాయకుడిగా ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క జయంతి, ఆయన జయంతి 150 సంవత్సరాలు పూర్తయింది. ఆయన ఈ దేశంలో పుట్టి స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నా కూడా ఆ రోజు మహాత్మా గాంధీ గారి పిలుపు మేరకు తన యొక్క ప్రధానమంత్రి పదవిని జవహర్లాల్ నెహ్రూకి ఇచ్చి దేశాన్ని సమైక్యపరిచే ఒక గొప్ప కార్యక్రమాన్ని స్వీకరించి ఎన్నికల వాగ్దానాలను విస్మరించిన కూటమి ప్రభుత్వం విద్యార్థులను మోసం చేస్తుందని ఏఎస్ఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గుజ్జుల వలరాజు, బందిల నాసర్జీ విమర్శించారు. అఖిల భారత విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఈ నెల 22 నుండి నవంబర్ 12వ తేదీ వరకు ఇచ్చాపురం నుండి హిందూపురం వరకు తలపెట్టిన బస్సు యాత్ర విజయవాడకు చేరుకుంది. నగరంలోని ధర్నా చౌక్ లో సాయి అధ్యక్షతన బహిరంగ సభ జరిగింది. ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి నేతలు మాట్లాడుతూ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ధర్నాలు, ఆందోళనలు, రాస్తారోక కార్యక్రమాలు చేపట్టినట్లుగా పేర్కొన్నారు. విద్యారంగంలో జరుగుతున్న మార్పులపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో అన్ని సబ్జెక్టులకు ఉపాధ్యాయులు ఉండాలని డిమాండ్ చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన నెలలు గడుస్తున్నా నేటికి డిగ్రీ కళాశాలలో ప్రవేశాలు జరుగుతున్నాయని విమర్శించారు. మాజీ సీఎం జగన్ 5 మెడికల్ కళాశాలలో 50% సీట్లు ప్రైవేటుకు అమ్మితే కూటమి ప్రభుత్వం 17 వైద్య కళాశాలను ప్రైవేటుకు దారాదత్తం చేసిందని విమర్శించారు. ట్రిపుల్ పి విధానంలో 17 వైద్య కళాశాల నిర్వహణ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతుల కొరత తీవ్రంగా ఉందని, అనేక విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం, సరైన వసతులు లేవని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, గిరిజన విద్యార్థుల అభ్యున్నతికి గౌరవం చూపాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సంక్షేమ హాస్టళ్లలో మౌలిక సదుపాయాల కల్పన కోసం ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని వారు హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న విద్యారంగ సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో అక్టోబర్ 22 నుంచి నవంబర్ 12 వరకు ఇచ్చాపురం నుండి హిందూపురం వరకు రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహిస్తూ ఉన్నాం. ఈ బస్సు యాత్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులను సమీకరించి బహిరంగ సభలు ఏర్పాటు చేసి ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి విద్యార్థులకు చేసిన కుట్రల్ని వివరిస్తూ ఈరోజు చైతన్యపరుస్తూ ఉన్నాము. ప్రధానంగా ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తాను అధికారంలోకి రాకముందు యువగలం పాదయాత్రలో విద్యార్థులకి అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఈరోజు ఒక్కటంటే ఒక్క హామీ కూడా విద్యార్థులకు నెరవేర్చలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 6,400 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉన్నాయి. ఇంతవరకు ఏ విద్యార్థికి విడుదల చేయలేదు. రాష్ట్రంలో బీటెక్లు, డిగ్రీలు, పీజీలు పూర్తి చేసుకొని 10,36,000 మంది పైగా విద్యార్థులు రోడ్ల మీద చదువుకు సర్టిఫికేట్లు లేక నిరుద్యోగులుగా తిరుగుతూ ఉన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్య పరిష్కరించమని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా బస్సు యాత్ర నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ఈ బస్సు యాత్ర సంబంధించి చూసుకుంటే గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ప్రతిపక్షంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ నాయకులు ఎవరుతున్నారో వాళ్ళు విద్యార్థులకు ఇచ్చిన హామీలు అవుతున్నా వాటినే నెరవేర్చమని అడుగుతున్నాం. ఈరోజు వాటిని ఏమి కూడా వాటి గురించి ఎటు కూడా మాట్లాడుకుంటూ ఈరోజు ప్రభుత్వం నడుపుతున్నారు. ఏదైతే పెండింగ్ ఉన్న స్కాలర్షిప్లు కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, అదేవిధంగా పీపీపీ విధానంలో మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణ కావచ్చు, అదేవిధంగా సంక్షేమ హాస్టల్ విద్యార్థులు ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టల్ విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ బిల్డింగ్ ఉంటుంది కదా, అక్కడ సౌకర్యం మౌలిక సదుపాయాలు ఉండవు. ఒకవేళ బిల్డింగ్ ఉన్నాక సరైన భోజనం ఉండదు. ఇలా అనేక ఇబ్బందులు పడి ఈరోజు విద్యార్థులు ప్రాణాలు కూడా పోయే పరిస్థితి ఈరోజు సంక్షేమ హాస్టల్లో ఉంది. ఈ పరిస్థితులని మారాలని చెప్పి విద్యాసంఘం ఏఐఎస్ఎఫ్కి మేము అడుగుతున్నాం. అదేవిధంగా ఏదో యూనివర్సిటీలో కావచ్చు, ఏదో విధంగా పీజీ చదువుకున్న విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, స్కాలర్షిప్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈరోజు రద్దు చేస్తూ ఈరోజు ప్రభుత్వం ఈ జీవో నంబర్ 78 తీసుకొచ్చింది. ఈ జీవోను రద్దు చేస్తామని చెప్పి అప్పటిటువంటి నారా లోకేష్ యోగలం పాదయాత్ర చెప్పారు. కానీ దాన్ని కూడా ఈరోజు విస్మరించి ఈరోజు ఏది విద్యార్థులకు ఇచ్చిన హామీలు ఏ కూడా నెరవేర్చుకుని ఈరోజు 2 ఏళ్ల కాలయాపన చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాజధాని నిర్మాణ పనులు జాప్యం లేకుండా జరగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం. నిర్దేశించుకున్న లక్ష్యానికి నిర్మాణాలు పూర్తి కావాలని వెల్లడి. కుంచనపల్లిలో శ్రీ గంగా శ్రీ అన్నపూర్ణాదేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపన మహోత్సవంలో విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. సెంట్రల్ నియోజకవర్గంలోని 63వ డివిజన్ పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు.
ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.